హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. రీసెంట్గా మన ఛానల్లో ఈ వీడియో కంటే ముందు వీడియో వచ్చేసి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరిగాయి అని లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనేది ఆ వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ కళ్యాణం జరిగిన నెక్స్ట్ డేనే రథోత్సవం అయితే చేస్తారు. సో అది చూడడానికి మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో యాదగిరిగుట్టలో ఎవ్రీ ఇయర్ లైట్స్ ఇట్లా పెద్ద పెద్ద పోడియమ్స్ పెడతారు. ఇంకా టెంపుల్ని కూడా కలర్ఫుల్ లైట్స్తో అయితే డెకరేట్ చేస్తారు. మెయిన్గా మనం నైట్ టైం బయటికి వస్తే రోడ్ పైకి ఏదో మనకి పండగ సీజన్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు కూడా ఇంకా చాలా ఎత్తులో ఉంటుంది ఈ టెంపుల్ కాబట్టి కింద ఉన్న ఇల్లుల దగ్గర నుండి చూస్తే కూడా ఈ టెంపుల్ అనేది మంచిగా కనిపిస్తుంది అందంగా. మా ఇంటి దగ్గర నుంచి కూడా ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ మొన్ననే మనకి అయిపోయినాయి, 3-4 డేస్ బ్యాకే అయిపోయినాయి. ఈ కలర్ఫుల్ లైట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల వరకు అయితే వెయిట్ చేయాలి చూడాలి అంటే. ఆటో దిగి మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. మీరు చూసుకుంటే నా వెనకాల ఉన్న ప్లేస్ నిన్నటి వీడియోలో మీకు అబ్జర్వ్ చేసి ఉంటే కళ్యాణం రోజు నా వెనకాల ఉన్న ప్లేస్ అంతా కూడా చైర్స్తో అయితే కవర్ చేసి ఉన్నాయి. బ్యారిగేట్స్ అవన్నీ కూడా పెట్టి, ఎందుకంటే కళ్యాణంకి వచ్చిన వాళ్ళకి కూర్చొని చూసేలాగా ఫెసిలిటీస్ అవన్నీ అరేంజ్ చేశారు. ఈరోజు మళ్ళీ చూసుకుంటే వితిన్ 1 డేలోనే మొత్తం కూడా తీసేశారు చైర్స్, ఆ బ్యారిగేట్స్ అన్నీ కూడా. బికాస్ మనకి ఈరోజు రథోత్సవం అంటే నేను వెళ్ళిన రోజు రథోత్సవం. ఇంకా గుడి చుట్టూ రథాన్ని మనకి లాగుతూ ఉంటారు కాబట్టి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పి ఇట్లయితే అరేంజ్ చేసి పెట్టారు. వీడియోలో చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఇలా డిఫరెంట్ గెటప్స్ వేసుకొని బ్రహ్మోత్సవాల టైంలో ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనమాట, లక్ష్మీ నరసింహస్వామి వారి రూపంలో కనిపిస్తున్నారు కదా, వారితో ఫోటో దిగాలని. కానీ మొహమాటం వల్ల చాలా మందిలో వెళ్ళి అడగలేకపోతుండే. ఈసారి మా ఫ్రెండ్ నుండి వెళ్దామని చెప్తే నేనైతే ఒక చిన్న సెకండ్స్ ఆఫ్ వీడియో బయట అయితే తీసుకున్నా. మేము వెళ్ళిన రోజు దర్శనానికి కూడా వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గర్భగుడిలోకి వెళ్ళి కాసేపు కూర్చొని ఇంకా టెంపుల్ లోపల మొత్తం కూడా తిరిగి ఇంకా బయటకైతే వచ్చినాము. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి. అంటే క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇంకా వేరే కోలాటం ఆడేవాళ్ళు, సింగర్స్, ఇంకా సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చారు మనకి పాటలు పాడడానికి. ఇంకా మొత్తానికి మనం రథోత్సవానికి వచ్చాము కాబట్టి ఫైనల్గా రథం ఎక్కడ ఉందని చూసి ఇక్కడికైతే వచ్చేసినాము. రథోత్సవం రోజు రథాన్ని పువ్వులతోని లైట్స్తోని చాలా బాగా డెకరేట్ చేస్తారు. చూడ్డానికి అందంగా ఉంటుంది అండ్ ఐ క్యాచింగ్గా అనిపిస్తుంది. మేము వెళ్ళేలోపే రథం ముందు రథహోమం కాల్చారు, ఇంకొన్ని పూజలు కూడా అన్నీ చేశారు. మేము వెళ్ళిన తర్వాత కూడా ఆ పూజలు అవన్నీ కూడా చాలాసేపే కంటిన్యూ అయ్యాయి. ఆ పూజలు అవన్నీ అయిపోయి మనకి రథం లాగడానికి మేము వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-2.5 hours టైం అయితే పట్టింది. ఫస్ట్ రథం ముందు రథహోమం ఇంకొన్ని పూజలు అయిపోయిన తర్వాత రథబలి అయితే చేస్తారు. రథబలి అనేది ఇప్పుడు ముగ్గు వేస్తున్నారు కదా, ఇక్కడ ముగ్గు వేసి ఒక క్లాత్ వేసి అదంతా కూడా చేస్తారు. ఇఫ్ ఎనీవన్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నోస్ అంటే ఎందుకు ఇట్లా రథబలి అనేది చేస్తారు అనేది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా ఐడియా లేదు, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకనే వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ జెన్యూన్ అనిపిస్తే తప్పకుండా ఆ కామెంట్ని అయితే నేను పిన్ చేసి పెడతాను. సో దట్ నాతో పాటు అందరు కూడా తెలుసుకుంటారు. రథబలిలో భాగంగానే గుమ్మడికాయతో దిష్టి తీశారు, కొబ్బరికాయలతో కూడా దిష్టి తీసి కొబ్బరికాయలు గుమ్మడికాయలు అయితే పగలగొట్టారు. చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దగ్గరుండి అన్నీ కూడా చూడడము ఫస్ట్ టైం నేను ఇంత క్లోజ్గా అన్నీ చూడడం కూడా. ఇంకా మనకి ఎవ్రీ ఇయర్ రథోత్సవం రోజు రథం ముందు ఇలా కోలాటాలు, డ్యాన్సులు, భజనలు చేస్తారు. మనకి ఇవే అనమాట ఆ రోజు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేవి. రథంని లాగడం అయితే చాలా లేట్గా చేశారు, ఎందుకో తెలియదు కానీ ఫుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ కొండపైన ఉండి ఇవన్నీ కూడా సౌండ్లు, భజనలు ఇవన్నీ చూస్తుంటే కూడా అంత టైం అయితే తెలియలే కానీ చాలాసేపు అయితే టైం పట్టింది. ఇంకా మనకి ఈ ప్రోగ్రాం అంటే రథబలి, రథం ముందు హోమం చేయడం ఇవన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని తీసుకొని వచ్చి రథంలోకి అధిష్ఠింపజేసే ముందే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి.
రథోత్సవం రోజు అందరూ ఎంతగానో ఎదురు చూసే టైం అయితే వచ్చేసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దివ్య విమాన రథంలోకి అధిష్ఠింపజేయడానికి చాలా అందంగా అలంకరించి గుడి లోపల నుంచి బయటికి అయితే తీసుకొని వచ్చారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, స్వామివారిని ఇప్పుడే బయటికి తీసుకొని వచ్చారు. ఇంకా రథంలోకి అధిష్ఠింపజేసిన తర్వాత కొన్ని పూజలు అయితే చేసి ఇంకా రథాన్ని లాగడం స్టార్ట్ చేస్తారు విత్ ఇన్ నో టైం. ఇంకా అప్పుడు అసలైన పండగ అనేది అనిపిస్తుంది మనకి. అసలు నార్మల్ పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళనైతే రథం లాగడానికి అస్సలు అలో చేయరు. చుట్టూ తాడుతో ఒక అవుటర్ లేయర్ పోలీసులు అయితే చాలా టైట్గా సెక్యూరిటీతో ఉంటారు. మళ్ళీ మధ్యలోనేమో ఓన్లీ టెంపుల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి మాత్రమే ఆ రథం లాగడానికి అయితే పర్మిషన్ ఉంటుంది. అండ్ వాళ్ళకే ఛాన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే జనరల్ పబ్లిక్ని అలో చేసిస్తే ఇంకా అందరు కూడా వచ్చేస్తారు కదా, అందుకని అయితే ఎవరినైతే అలో చేయరు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. వీడియోలో కనిపిస్తున్నారు కదా, వారే కలెక్టర్ గారు అండ్ హిస్ వైఫ్ కళ్యాణానికి కూడా వచ్చారు అండ్ రథోత్సవం కూడా వచ్చారు. రథంలోకి స్వామివారిని అధిష్ఠింపజేసిన తర్వాత అంత క్లియర్గా వీడియోలు అయితే కనిపించట్లేదు డ్యూ టు లైట్ ఎఫెక్ట్స్. అంటే లోపల రథం లోపల కూడా స్వామివారికి లైట్ ఫోకస్ అంతా పెడతారు కదా, దానివల్లనే వీడియోలు అయితే అంత కనిపించట్లేదు. కానీ బయట చూస్తే అయితే మనకైతే కనిపిస్తారు. ఇంకా భక్తులకు కూడా ఆ రథం దగ్గరికి వెళ్ళి మనకి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుకోవడానికైతే కొంచెం సేపు ఛాన్స్ ఇచ్చారు. సో దట్ కొందరైతే వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం కూడా చేసుకున్నారు. మేమైతే సైలెంట్గా పక్కన కూర్చున్నాము, అంతమందిలో ఎందుకులే వెళ్ళడం అని చెప్పి. ఇంకా రథం లాగడానికి కొంచెం టైమే ఉందనగా నేనైతే వీడియోలో రథాన్ని చూసి ఇట్లా వేయడానికి క్యాప్చర్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ జానపద గేయాలు కూడా పాడుకుంటూ స్వామివారికి ఇట్లా భజనలు అయితే చేసుకుంటూ డ్యాన్సులు కూడా అందరు చేస్తున్నారు. రథాన్ని లాగే టైం అయితే రానే వచ్చేసింది. పోలీసులు అందరూ కూడా భక్తులని దూరంగా జరిపి రథం చుట్టూ తాడుతో అయితే పట్టుకుంటారు. రథం చుట్టూ తాడుతో పట్టుకున్న దాని మధ్యలో రథం లాగే వాళ్ళు పెద్ద పెద్ద తాడులతోనే రథాన్ని అయితే లాగుతారు. రథాన్ని లాగుతూ యాదగిరి వాస గోవింద, యాదాద్రి దేశ గోవింద, నమో నరసింహ అంటూ భక్తులందరూ జయ జయజానాలు పలుకుతూ ఉంటారు. రథాన్ని ఇంకా లాగుతారు. చాలా బాగా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో టీవీలలో కూడా లైవ్ టెలికాస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. రథోత్సవం జరిగిన రోజు టీవీలో లైవ్ టెలికాస్ట్ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రథం లాగేటప్పుడు అయితే పోలీసులు అయితే చాలా టైట్ సెక్యూరిటీతో ఉంటారు. ఎందుకంటే రథం ముందుకి ఎవరు రాకుండా ఇంకా ఇన్కన్వీనియన్స్ ఎవరికి ఉండకుండా చూసేలాగా చూస్తారు. బట్ స్టిల్ నార్మల్ పబ్లిక్ కూడా ఆ తాళ్ళను దాటుకొని పోయి రథాన్ని లాగాలని చాలా ట్రై చేస్తారు. అందంగా అలంకరించిన రథంలో నరసింహస్వామిని అధిష్ఠింపజేసి ఆలయం ఆడవీధులలో ఇంకా ప్రధాన ఆలయం చుట్టూ కూడా ఊరేగింపు అయితే చేస్తారు. ఈ మొత్తం ఊరేగింపు కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుంది. ఎందుకంటే ఈ గుడి చుట్టూ ఊరేగింపు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతారు రథాన్ని. ఈ రథం ముందు అయితే మనకి క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు ఇంకా కోలాటం ఆడేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కొంచెం కొంచెం ఆపుకుంటూ గుడి చుట్టూ ఊరేగింపు అయితే చేస్తారు. గుడి చుట్టూ ఊరేగింపు అయ్యేంత వరకు కూడా నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయినా, బికాస్ వీడియోలో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అంతమందిలో పోయి వీడియో తీయడం అయితే పాసిబుల్ కాలేదు. సో నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే తీసి పెట్టాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను ముందు పోస్ట్ చేసిన కళ్యాణంది వీడియో చూడకపోయి ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా మొత్తానికైతే ఆ రథోత్సవము కొంచెం దూరం వెళ్ళేంత వరకు ఉండి ఇంకా సింగర్స్ కూడా వచ్చారని చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ అయితే అవుతుండే లైవ్ పర్ఫార్మెన్స్, అవి చూడడానికి అయితే వెళ్ళినాము. ఆ రోజు చాలామంది సింగర్స్ అయితే వచ్చారు. నా ఫేవరెట్ సింగర్ గీతామాధురి. చాలామంది అయితే వెళ్ళి పిక్చర్స్ అయితే దిగినారు. కానీ నాకైతే ఫుల్ మొమాటం వల్ల వెళ్ళే ఛాన్స్ ఉన్నా కూడా వెళ్ళలేదు. స్టేజ్కి ముందే కూర్చున్న పర్ఫార్మెన్స్ చేయడం, బట్ స్టిల్ వెళ్ళాలని లేదు. వీడియోలో చూస్తున్నారు కదా మస్తు మంది వచ్చి అయితే ఫొటోస్ అయితే తీసుకొని పోయినారు. బట్ నేనైతే వెళ్ళలేకపోయినా, కానీ వీడియోస్ అయితే తీసిన. చాలా బాగా అయితే పాడింది సాంగ్. ఇంకా రథం చూస్తున్నారు కదా అంత దూరం పోయింది. అక్కడి వరకు పోయేంతసేపు ఉండి ఇక్కడికి వచ్చి అయితే వీళ్ళ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే చూసినాము. ఈవెంట్ వీళ్ళని కూడా
సూపర్ సింగర్స్ అవుతుంది కదా, ఆ సూపర్ సింగర్స్లో సింగర్స్ ఇంకా చాలామంది అయితే వచ్చినారు. ఇంకా గీతామాధురి సాంగ్తోనే ఈ ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది. చాలా బాగా పాడింది. ఎప్పుడు టీవీలలో ఇంకా షోస్లలో మనం చూడడమే తిని సాంగ్స్ పాడడం కానీ ఇంకా డైరెక్ట్గా లైవ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. అచ్యుతం కేశవం అనే సాంగ్ ఉంటుంది కదా, అదైతే సాంగ్ పాడింది. తర్వాత ఇంకా టెంపుల్ ఈవో గారిని ఇంకా సింగర్ గీతామాధుని వాళ్ళందరినీ అయితే సన్మానం అయితే చేసినారు. సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలను కూడా అటెండ్ అయ్యి కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ రథోత్సవానికి నేను నా ఫ్రెండ్ మా చెల్లెలు ఇద్దరం పోయినాము. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము, ఈసారి కూడా వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది ఈసారి, అన్ని దగ్గరుండి ఫుల్ ఫ్లెజ్డ్గా చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా ఈవెంట్ అయిపోయింది, రథం కూడా సగం దూరం లాగేంత వరకు కూడా ఉండి ఇంటికి అయితే 12:30కి అట్లా వెళ్ళినాము. 12 వరకు టెంపుల్ దగ్గరనే ఉండే. రీసెంట్గా ఇక్కడ యజ్ఞం ఏదో చేసి అయితే పూజలు అయితే చేశారంట, అందుకే ఇదంతా కూడా ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నా, వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాలు వీడియోలు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీరు కళ్యాణం వీడియో చూడాలి అనుకుంటే కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలప్పుడు కూడా వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తాను. మధ్యలో కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ లైటింగ్స్ ఇదంతా కూడా బ్రహ్మోత్సవాలప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మధ్యలో ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కూడా పెడితే టెంపుల్లో అయితే ఇట్లానే డెకరేట్ చేస్తారు. ఫైనల్గా ఆటో తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.